హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా పెట్టిన వారాహి డిక్లరేషన్ గురించి. ఏదైతే తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారో అప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా తమిళనాడు రాజకీయాల్లో కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. యాక్చువల్లీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో 4 భాషల్లో గల్లీ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు ప్రతి ఒక్కరిని కూడా సనాతన ధర్మం గురించి ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో పేరు పెట్టకుండా ఒక్కొక్కరికి కూడా కిలికి పడేశారు. ఓపెన్ గా చెప్పుకోవాలనుకుంటే ఆ కిలికి పడేయడం వల్ల ఏంటంటే ఆ రాహుల్ గాంధీని అన్నారు, ఇటుపక్క ఉదయ్ స్టాలిన్ అన్నారు, ఇంకా చాలా మంది అంటే ప్రకాష్ రాజ్ కానీ ఇంకా సంథింగ్ ఎవరైతే సనాతన ధర్మం గురించి తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఒక టార్గెటెడ్ గా పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా 4 భాషల్లో తెలుగు, తమిళం, హిందీ, కర్ణాటక, ఇంగ్లీష్, ఈవెన్ 5 భాషల్లో అనుకుంటా మేబీ మొత్తం వాయించి పడేశారు. అయితే అప్పటి నుంచి కూడా తమిళ రాష్ట్ర రాజకీయాలు అనేవి కొత్త మార్పులు చేసుకున్నాయి. అయితే ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే తమిళ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చేసుకోవడం అని అంటే ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ అన్న ఆ మనిషి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడు సీఎం కొడుకు, పైగా తమిళనాడుకి డిప్యూటీ సీఎం కింద ఉన్నాడు. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా అయితే ఉన్నాడు. అయితే ఇక్కడ చూసుకుంటే డిఎంకే పార్టీ తరపు నుంచి స్టాలిన్ సీఎం అయ్యారు. అయితే ఇక్కడ చూసుకుంటే మొన్న పవన్ కళ్యాణ్ గారి కీలక వ్యాఖ్యలు ఏవైతే చేశారో ఆ వ్యాఖ్యల నుంచి కూడా ఉదయనిధి స్టాలిన్ డైరెక్ట్ గా మాట్లాడలేకపోతున్నాడు. అలా అని చెప్పి ఆగలేకపోతారు. జస్ట్ వెయిట్ అండ్ సీ అని చెప్పి ఒక ట్వీట్ చేసి వదిలేశారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ వారాహి సభ ఏదైతే ఉందో అందులో కిలికిపడేసిందే కాక రీసెంట్ గా నిన్నో మొన్నో మరి ట్విట్టర్ లో డిఎంకే పార్టీ అంటే తమిళనాడులో ఇప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ డిఎంకే పార్టీ. అంటే డిఎంకే పార్టీకి అపోజిషన్ పార్టీ అయిన ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అన్నా డిఎంకే. అంటే అన్నా డిఎంకే వ్యవస్థాపకులు ఎవరంటే ఎంజీఆర్ గారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఈ అన్నా డిఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు ఎంజీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన జయంతి వేడుకలో ఇప్పుడు ఈ నెల 15, 14 తారీఖులు అన్నట్టయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు అనేది నేను ఇంకా చూడలేదు. అయితే ఇక్కడ చూసుకుంటే మెయిన్ గా ఎంజీఆర్ గారి మీద ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పోస్టులు పెట్టలేదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా తను ఒక కీలక మలుపు కింద మలిగేటట్టు మెయిన్ గా సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ గవర్నమెంట్ దాన్ని తమిళనాడులోకి తీసుకురావడమే ధ్యేయ లక్ష్యం కింద పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నట్టయితే తెలుస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ తమిళనాడుకి ఏంటంటే ఏ పార్టీ అంటే నేషనల్ పార్టీస్ కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఇంకా వేరే పార్టీలు ఇతరత్ర పార్టీలు ఏవైనా కానీ తమిళనాడులో ఎంత పోటీ చేసినా గెలవు. అది అక్కడ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అక్కడ ప్రాంతీయ పార్టీలకే ఇంపార్టెన్స్ తప్పితే జాతీయ పార్టీలకి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. మరి దానికి కారణాలు ఏంటి అనేవి వేరే వేరే విషయాలు. అయితే ఇక్కడ చూసుకుంటే తమిళనాడులో ఏదైతే బీజేపీ బాగా వేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు బీజేపీలో ఎన్డీఏ కూటమిలో భాగంగా అన్నా డిఎంకే పార్టీ అని అంటే ఎంజీఆర్ గారు స్థాపించిన పార్టీ, జయలలిత గారు ఉన్న పార్టీ ఏదైతే ఉందో అన్నా డిఎంకే, ఆ పార్టీలో ఇప్పుడు ఎవరైతే నడుపుతున్నారో పళనిస్వామి ఎవరో సంథింగ్ ఉన్నట్టున్నారు ఆ పార్టీకి. అయితే వీళ్ళు సపోర్ట్ అనేది కేంద్రంలో మోడీ గారికి ఇవ్వడం అయితే జరిగింది. అయితే రేపు నెక్స్ట్ 1.5 year 2 years లో తమిళనాడుకి అయితే ఎలక్షన్ రాబోతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఏదైతే కీలక మలుపు కింద అన్నా డిఎంకేను ఇటు బీజేపీని రెండు కలుపుకుంటూ కూడా వాళ్ళిద్దరికీ కూడా రథసారథ్యం వహించేటట్టు అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇటు బీజేపీకి ఇటు టీడీపీకి మధ్యలో ఈయన రథసారథిగా వారధి కింద ఉండి ఈరోజు కూటమి పార్టీ ఎంత బాగా అభివృద్ధి చెందిందంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. సేమ్ ఇదే ఫార్ములాని ఇదే ఏదైతే పొలిటికల్ యాక్షన్ ఉందో దీన్ని తమిళనాడులో అన్నా డిఎంకేకి బీజేపీకి మధ్య పవన్ కళ్యాణ్ గారు ఉండి ఖచ్చితంగా బీజేపీని అటు అన్నా డిఎంకేని రెండు పొత్తులో భాగంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా డిఎంకే పార్టీని అధిష్టానంలో దింపి అన్నా డిఎంకే నుండి బీజేపీని పైకెక్కించాలన్నది పవన్ కళ్యాణ్ గారి ధ్యేయ లక్ష్యం. దీనికి మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అని తీసుకున్నారో ఖచ్చితంగా అది ఒక కీ రోల్ కింద పే చేస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల కంటే సనాతన ధర్మానికి అండ్ హిందూ దేవాలయాలకి ఒక గొప్ప ప్రసిద్ధి గాంచిన రాష్ట్రం ఏదైతే ఉందో అంటే ఇలాంటి సాంప్రదాయాలు ఆచారాలు పాటించాలి మెయిన్ గా హిందూ
సనాతన ధర్మాల గురించి ఏదైనా మెయిన్ గా ఉంది అని అంటే, రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆచారాల గురించి అది తమిళనాడు అని చెప్పుకోవాలి. ఈవెన్ మన సౌత్ సైడ్ కానీ అటు నార్త్ సైడ్ కానీ ఓవరాల్ గా చూసుకుంటే మనకి తమిళనాడే మెయిన్ కీలక పాయింట్ గా ఉందండి. అయితే ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని మెయిన్ కీ రోల్ గా చేసుకొని పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడున్న ఉదయనిధి స్టాలిన్ డిఎంకే పార్టీ డిప్యూటీ సీఎం గారిని అయితే కొంచెం స్టాలిన్ గారిని టార్గెటెడ్ గా చేసుకుంటూ కొన్ని రాజకీయ వ్యూహాలు అయితే వేయడం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్నా డిఎంకేని పైకి తీసుకురావడం, డిఎంకేని కిందకు తొక్కడం. అంటే ఇక్కడ ఏదైతే కూటమి పార్టీని బయటికి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీని అధపాతాలకు తొక్కాడు, సేమ్ అదే ఫార్ములాని తమిళనాడులో ఖచ్చితంగా అదే వ్యూహంతో వ్యవహరిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి రియాక్ట్ అవ్వలేక, ఇటు రియాక్ట్ అయితే ఏమవుతుందో, రియాక్ట్ అవ్వలేకపోతే ఏమవుతుంది అనేటట్టు ఒక ఆలోచనలో పడిపోయి ఆయన అయితే మధ్యలో అటు ఇటు కాకుండా ఒక అనుమానంలో అయితే ఉండిపోయి తప్పితే ఆయన అయితే ఇప్పుడు వరకు ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు అన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండైరెక్ట్ గా అన్నారు, అంటే పేరును ప్రస్తావించకన్నారు తప్పితే డైరెక్ట్ గా ఎక్కడ అనలేదు. అయితే ఇక్కడ వాస్తవాల్లో చూసుకుంటే ఎలా అయినా సరే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సరే సనాతన ధర్మాన్ని వైరస్ లాంటిది దాన్ని అణిచివేయాలని చెప్పి వ్యాఖ్యలు చేసింది గతంలో ఉదయనిధి స్టాలిన్. ప్రత్యేకించి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సూటిగా తగిలేటట్టు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఓపెన్ గా చెప్పుకోవాలంటే, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కెలికినట్టయితే ఖచ్చితంగా అన్నా డిఎంకే బీజేపీ పొత్తు అనేది ఫైనల్ గా ఫిక్స్ అవుద్ది. వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే దానికి స్టార్ క్యాంపైనర్ కింద జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే తమిళ రాజకీయాల్ని ఇటు ఒక మెట్టు పైకి లేపడానికి, అన్నా డిఎంకేని బీజేపీని ఒక మెట్టు పైకి లేపడానికి, ఇటు బీజేపీ తరఫున ఎవరైతే అన్నమలై అని చెప్పి బీజేపీ అధ్యక్షుడి కింద తమిళనాడు నుంచి ఒక మనిషిని పెట్టారు, అటు అన్నా డిఎంకేలో ఆల్రెడీ పళనిస్వామి సంథింగ్ ఎవరో ఉన్నారు, అంటే జయలలిత గారి తర్వాత శశికళ గారు జైలుకి వెళ్ళడం జరిగింది. జైలుకి వెళ్ళిన తర్వాత పళనిస్వామి ఎవరో సీఎం అయ్యారు. అయితే ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చిన తర్వాత డిఎంకే పార్టీ అయిన స్టాలిన్ గారు సీఎం అవడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి రాబోయే ఎలక్షన్స్ లో డిఎంకే పార్టీని కిందకి గెంటి అన్నా డిఎంకే పార్టీని అయితే పైకి లేపాలి. దానికి ఖచ్చితంగా కూటమిలో భాగంగా, అంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా మెయిన్ అటు బీజేపీ ఇటు ఏదైతే అన్నా డిఎంకే పార్టీ ఉందో వీళ్ళిద్దరికి రథసారథి కింద పవన్ కళ్యాణ్ గారు స్టార్ క్యాంపైనర్ కింద ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో అయితే మాత్రం ఒక కీలక మలుపు తిప్పడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చూస్తున్నారు. అందులో మెయిన్ గా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అయితే ట్విట్టర్ లో వేదికగా ఎంజీఆర్ గారిని పోగొట్టడం, అన్నా డిఎంకే పార్టీలని కొంచెం పొగిడినట్టు ఇలాంటి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ అవి ఇండైరెక్ట్ గా ఎవరికి తగులుతున్నాయంటే డిఎంకే పార్టీ స్టాలిన్ అండ్ ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరికి కూడా ఇండైరెక్ట్ గా తగులుతుంది. కానీ ఏంటంటే ఎవరు కూడా డైరెక్ట్ గా స్పందించట్లేదు, ఏం మాట్లాడాలో తెలియక కొంచెం ఆశ్చర్యంలో అయితే ఉన్నారని తెలుస్తుంది. కానీ ఏంటంటే ఇది ఖచ్చితంగా ఒక టార్గెటెడ్ ప్లాన్ కింద, అంటే పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయం చేస్తే ఎలా ఉంటది అని చూపించడానికి మన ఆంధ్ర ఎలక్షన్స్ అనేవి ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పక్కగా పొత్తు ఫిక్స్ అయింది, పొత్తులో తాను 4 సీట్లు తగ్గించుకొని కూడా 164 సీట్స్ అనేవి కూటమి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో లెగ్గిందంటే మోడీ గారు పైన ప్రధానమంత్రి అయ్యారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా నేషనల్ లెవెల్ ఆయన ఒక మాట అనడం కూడా జరిగింది, పవన్ అయ్యే ఆంధ్య అని చెప్పి కొంచెం ఆయన లేపడం అయితే జరిగింది. అది వాస్తవం కాబట్టి ఆయన లేపారు. ఖచ్చితంగా ఇప్పుడు అదే విధంగా ప్రాంతీయ పార్టీతో కలుపుకొని బీజేపీని మెయిన్ గా తమిళనాడులో ఎస్టాబ్లిష్ చేయాలన్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క గోల్ అనేటట్టు, మెయిన్ గా ఇటు మోడీ గారిని కూడా నిలబెట్టేటట్టు అయితే తెలుస్తుంది అనేటట్టు మనకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా బీజేపీ అనేది తమిళనాడులో ఒక మెట్టు ఎదిగేటట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అంతా కూడా తమిళనాడు వైపు కూడా ఒక చూపు చూస్తున్నారు అనేటట్టు అయితే మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. అది ఖచ్చితంగా వాస్తవం అయి ఉంటుంది మేబీ.